श्रीमहागणाधिपतये नमः। नित्यं शुद्धं निराकारं निराभासं निरञ्जनं नित्यबोधं चिदानन्दं गुरुं ब्रह्म नमाम्यहम्। अपार करुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखर गुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्य विजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయులందరికీ కూడా వందనములు. భగవత్ చింతన, గురు చింతన అనేటువంటిది శ్రవణానందకరమైనటువంటిది అన్నమాట. తద్వారా అజ్ఞానము అనేటువంటి చీకటి తొలగి జ్ఞాన భాస్కరుడు మన హృదయంలో పరిడవిల్లి ఆ యొక్క ఆనందాన్ని మనం చవిచూడడానికి సద్గురు కృప అత్యంత ఆవశ్యకం. కాంచి కామకోటి పీఠాధిపతులు, సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య లీలలు అనంతం. ఎన్నో మార్లు ఎందరి ద్వారా విన్నా మనకి ఇంకా తెలుసుకోవలసినటువంటిది అపారంగా ఉంది. అత్యంత పవిత్రమైనటువంటి ఆయన గాథలు మనం విని మనం ఎంతో సకలమైనటువంటి దురితములను పోగొట్టుకోవడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఆత్మీయులారా, కళ్యాణ సుందరం అనేటువంటి ఒక భక్తుడు చెన్నైలో ఉంటారు. ఆయన ఒక ఆడిటర్. మరియు ఆయనకు తండ్రి పైన ఎంతో భక్తి. అలానే వారి కుటుంబం అందరూ కూడా కాంచి కామకోటి పీఠానికి అపారమైనటువంటి సేవను చేసినటువంటి వారు. కళ్యాణ సుందరం ఎంతో వినయవంతుడు, చక్కటి గురుభక్తి కలవాడు. వారికి ఒకసారి ఒక బాధను అనుభవించవలసి వచ్చింది. అదేంటనగా తండ్రిని కోల్పోవడం. జీవితంలో అత్యంత బాధాకరమైంది, ఉపశమింప చేయలేనటువంటి దుఃఖమేదనగా అత్యంతమైనటువంటి జన్మనిచ్చినటువంటి తండ్రిని కోల్పోవడం నిజంగా దుఃఖదాయకం. కళ్యాణ సుందరం వైదిక విధిగా ఏవైతే చెప్పి ఉన్నారో ఆ క్రియలన్నింటినీ, ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. ఆయన మనసు సమాధానం కాలేదు. ఎందరో బంధువులు సహజంగానే చెప్తారు, నాయన జీవితం తర్వాత పుట్టినవారు గిట్టక మానరు, నీవి దుఃఖాన్ని మెల్లిమెల్లిగా మరచి నీ యొక్క జీవిత మార్గంలో నువ్వు పయనించాలి అని చెప్పారు. అతను ఎన్నో గ్రంథాలు చదివాడు, అయినా మనసు ఉపశమనం కాలేదు. మాసమాసము కూడా వారి తండ్రికి ఆ యొక్క తర్పణాదులు, విధులు, క్రియలన్నీ చేస్తూ వచ్చాడు. ఒకసారి ఆయనకు అనిపించింది, తాను కాశీకి వెళ్ళాలి, వారి తండ్రి గారికి అక్కడ పిండ ప్రదానం చేయాలి, శివ దర్శనం చేసుకోవాలని ఉన్నారు. 1 సంవత్సరం గడిచింది. తర్వాత ఒకసారి కాంచి కామకోటి పీఠాధిపతుల స్వామివారు కాంచిలో ఉన్నగా తెలుసుకుని
ఎంతో భక్తిగా స్వామివారి దగ్గరికి ఫలపుష్పాదులు తీసుకుని వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. ఎప్పుడూ వచ్చేటువంటి వాడు కావాలి కళ్యాణ సుందరం పరిచయం ఉన్నటువంటి వాడి మఠానికి స్వాముల వారి దగ్గరికి వెళ్ళి దీర్ఘదండ నమస్కారం చేసుకున్నారు. స్వాముల వారు, విన్నాను మీ తండ్రి గారు వెళ్ళిపోయారని, నీ తండ్రిపై నీకు అమితమైన ప్రేమ, ఇటువంటి వాళ్ళు ఉండడం చాలా అపరూపము అంటూ స్వాముల వారు మరియు దుఃఖ ఉపశమనం చేసుకో అని వారు కూడా ఆశీర్వాదం చేశారు. స్వామి, నేను కాశీకి వెళ్ళాలని ఉంది, అక్కడ ఎక్కడ ఉండాలి, మరియు ఏ విధంగా నేను మీ ఆశీర్వాదం ద్వారా నేను అక్కడ వెళ్ళగలను, కానీ నేను సొంతంగా వెళ్ళలేను స్వామి అన్నారు. స్వాముల వారు, మంచిది వెళ్ళు, కాశీకి వెళ్ళడం చాలా పుణ్యమైనటువంటిది, అక్కడ వెళ్ళి గంగానదిలో స్నానం చేసుకుని ఏవైతే అక్కడ పండితులు చెప్పేటు ఉత్తర క్రియలను నువ్వు నిర్వర్తించుకో అని చెప్పారు. స్వామి, మన కంచి మఠం కూడా అక్కడే ఉందని విన్నాను, మరి నేను కూడా అక్కడ ఉండడానికి నాకు వసతి అది ఉంటే బాగుంటుంది అన్నారు. స్వాముల వారు ఒక సిబ్బందిలో ఒకరిని పిలిచి మన కళ్యాణ సుందరానికి దానికి తగినటువంటి వివరాలు మరియు అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పారు. కళ్యాణ సుందర మఠంలో ఉన్న అందరికీ కూడా చాలా కావాల్సిన వాడు. మేనేజర్ దగ్గర తీసుకువెళ్ళి కాశీలో కాంచీ మఠంలో ఉండడానికి వసతి ఏర్పాటు చేశారు ఆయనకు. తర్వాత మిగతా వివరాలన్నీ కూడా అందించారు. కంచి పీఠం ఆ యొక్క హరిశ్చంద్ర ఘాట్కి చాలా దగ్గరలో ఉంది, అన్ని వసతులు అక్కడ ఉన్నాయి. తర్వాత అక్కడ పక్కనే కూడా పురోహితులు ఉన్నారు. కంచి మఠం పైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి వారికి చక్కగా ఆ యొక్క క్రియలు జరిపిస్తారనమాట. తర్వాత కంచి మఠానికి చాలా కొద్ది దూరంలోనే కామకోటీశ్వరుడు అనేటువంటి దేవాలయం కూడా ఉంది. చాలా పెద్దది, పురాతనం నుండి అక్కడ శాస్త్రోక్తంగా సంప్రదాయపరంగా నిత్యము కూడా పూజలు జరుగుతుంటాయి. అక్కడ సిబ్బంది ఒకరు చెప్పారు, నీవు తప్పకుండా కామకోటీశ్వరుని దర్శనం చేసుకొని చెప్పారు. సరే, చాలా మంచిది, అన్ని వివరాలు సేకరించుకొని దానికి తగినటువంటి ధనం కూడా కూర్చుకొని, ఎందుకంటే టికెట్ వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత తిరిగి రావడానికి టికెట్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 3 రోజులు ఉందామనుకున్నాడు. స్వాముల వారి ఆశీర్వాదం బాగా అయింది. అతను బయలుదేరాడు, కాశీ చేరి కంచి కామకోటి మన యొక్క మఠంలో ఆయన వసతి ఉన్నారు. ప్రతిరోజు చాలా దగ్గరలో ఉంది గంగా ఆ యొక్క ప్రవాహం కూడా. ప్రతిరోజు ఉదయం వెళ్ళేటువంటి వాడు స్నానం చేసుకొని కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉన్నాడు. ముఖ్యమైన కారణం ఏంటంటే, మనిషి మనసుకు ఆనందం కారణానికి ఏంటంటే పరిసరాలు, భక్తి మన మనసును ప్రశాంతంగా వస్తుంది. అందుకే ఎన్విరాన్మెంట్ అంటారు. అందుకే ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. 3 రోజులు జరిగిపోతుండగా అతనికి ఎందుకు అనిపించింది, ఇంకొక 4 రోజులు ఉందాము అనుకొని ఆ కాశీలో మఠం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా దాన్ని టికెట్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. 4 రోజులు ఇంకా పరిసర ప్రాంతాలు వెళ్ళాలనుకుని నైమిషారణ్యం ఉంది, అయోధ్య ఉంది, చిత్రకూటం ఉంది, మరి ఆ యొక్క కాశీ విశ్వనాథుని దర్శనంతో పాటు కాలభైరవుని, కాశీ విశాలాక్షిని దర్శించుకోవడం, ఇవన్నీ చేయాలి అని, ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా చూసినా ఇంకా తనివి తీరలేదు అతనికి. సరే, ప్రతిరోజు కూడా కాశీ పురవీధులన్నీ అతనికి అలవాటు అయ్యాయి. ప్రతిరోజు కూడా వెళ్ళడం, గంగానది స్నానం, నిత్య కార్యక్రమాలు చాలా ఆనందంగా ఉంది. ఇంకా వారమైంది, తిరిగి వెళ్ళాలి. కామకోటీశ్వరుని కూడా ప్రతిరోజు దర్శిస్తున్నాడు. అతని స్వామివారి అక్కడికి కామకోటీశ్వరుని ఇంకోసారి దర్శనం చేసుకుందామని వెళ్ళాడు. అతను జనరల్గా మనం ఏం చేస్తామంటే, కొంచెం ధనాన్ని ఎక్కువ తీసుకుపోయి ఉంటాము, ఎందుకంటే ఎంత అవసరం ఉంటుందో తెలియదు. టికెట్ కూడా అన్నీ ఏం చేస్తామంటే, మనతోనే ఒక బ్యాగ్ తీసుకొని, క్యారీ బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, ఎందుకంటే పరస్థలంలో మనకు భాష తెలియదు, తర్వాత సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, కావున చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వాడు. ఆయన యొక్క చిన్న చిన్న వీధులు ఉంటాయి, ఆ యొక్క సంచి తీసుకొని వస్తూ ఉన్నాడు. కామకోటీశ్వరుని దేవాలయానికి కూడా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ప్రశాంతంగా విశ్రాంతిగా కూర్చున్నాడు అనమాట. 10 నిమిషాలకు అతను అనిపించింది, టికెట్ ఎప్పుడు బయలుదేరాలి, ఏ ట్రైను ఎన్ని గంటలకు చూసుకోవాలని లోపల ఆ సంచి లోపల ప్యాకెట్ చూస్తే
అతను దిగ్భ్రాంతి అయింది. ప్యాకెట్ లేదు. మరీ మరీ వెతికాడు. ఎంత ఆలోచన చేస్తున్నాడు, ఎక్కడ పోయింది, ఏంటి, ఎలా పోయింది ఇది. ఒకసారి అతనికి భయం కూడా అనిపించింది. టికెట్ పోతే ఎట్లా, డబ్బు కూడా పోయిందే, నాకు ఇక్కడ భాష వేరే రాదు. ఇన్ని చింతనలు ఒకేసారికి వచ్చేసే వాళ్ళకు ఆయన ఏం చేశాడు, నేను వచ్చేటప్పుడు కంచి మహాస్వాముల వారి సంపూర్ణ ఆశీర్వాదం తీసుకొని వచ్చాను కదా, ఓ దేవుడా, ఏ కాశీ విశ్వనాథ, ఏ సద్గురునాథ, ఇలా చేసావు, ఇలా అయిపోయిందే, నా పొరపాటు దీని కాంచీ వైపు ఒక్కసారి తిరిగి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. అక్కడ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఏంటి ఇలా తిరిగి నమస్కారం చేస్తున్నాడు, దేవుడు ఇట్టుంటే ఇటు నమస్కారం చేస్తున్నాడు కదా అని వాళ్ళు అనుకున్న ఏదో ప్రార్థన చేసుకుంటున్నాడులే అనుకున్నారనమాట. ఇంకొకసారి కళ్ళు మూసుకొని మహాస్వాముల వారు బాగా జ్ఞాపకం, కళ్ళు నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఒక ముసలాయన ఒక రిక్షా దొబ్బుకుంటూ దగ్గరికి వచ్చాడు. మా గుడి దగ్గరికి చిన్న చిన్న వీధులు ఉంటాయి, మనం వెళ్తే చూడొచ్చు. వెళ్ళి ఈయన కూర్చున్న దగ్గరికి వచ్చి ఏదో చెప్తున్నాడు, మీరేదో ప్యాకెట్ పడేసుకుంటున్నారు, అది దొరికింది తీసుకోండి అని ఇచ్చాడు ఆయనకు. ఇది హిందీలో చెప్పాడు. ఒకసారి లోపల అన్నీ ఉన్నాయా లేవని చూసుకున్నాడు, అన్నీ ఉన్నాయి. అయ్యో ఎంత ఆశ్చర్యం అని కళ్ళు మూసుకొని మహాస్వాములు వారు, స్వామి నన్ను కాపాడావే, రక్షించావే పరస్థలంలో, నీ యొక్క ఆశీర్వాదం నిజమైంది కదా, నేను క్షేమంగా తిరిగి వస్తాను కదా అని ఒక్కసారి తనివి తీరాన్ని ప్రార్థన చేసుకొని, ఈ తెచ్చిచ్చిన నమ్మకస్తుడైనటువంటి ఈ కాలంలో ఎవరైనా అలా ఉంటారా, ఆయనకి ఏమైనా మనం ఇవ్వాలి అనుకుని వచ్చి చూశాడు. దేవాలయం ముందు ఆ యొక్క రిక్షాను లేదు, ఆ వ్యక్తి లేడు. బయటికి వెళ్ళి ఆ వీధంతా చూశాడు, ఎక్కడ కానీ లేరు. ఆశ్చర్యం అనిపించింది ఆయనకు. ఒకసారి కామకోటేశ్వరుని మరొకసారి నమస్కారం చేసుకుని మఠానికి వచ్చాడు, భోజనం చేశాడు. ఆ రోజు మంచి చక్కగా నిద్ర అయింది. ఉదయం ఆయనకు ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ తిరిగి క్షేమంగా కాంచీపురం చేరుకున్నాడు. ముఖ్యంగా కాంచీపురానికి రావాలని నేరుగా మెడ్రాస్ నుంచి ఇంటికి వెళ్లకుండా కాంచీకే వచ్చేశారు. వచ్చి స్వాముల వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేసి, స్వామి, నేను కాశీలో పోగొట్టుకున్న దాన్ని కాంచీలో ఉన్న మీరు నాకు రక్షించారు, నాకు అది వస్తువు దొరకడం నా జీవితం మిగిలినట్టయింది స్వామి అన్నాడు. అప్పుడు పరిచారకుడిని పిలిచి కాశీ మరియు కాంచీ ఎంత దూరం ఉందని అడిగాడు. ఏం చెప్పాలి స్వామి, ఎన్నో వేల కిలోమీటర్లు ఉంది అంటే, మరి ఫ్లైట్లు లేవు కదా, అప్పుడు ట్రైన్లోనే వెళ్ళాలి. స్వాముల వారు అన్నారు, ఏం దూరం లేదే కాశీ కాంచీ, చూడు ఒకసారి చూడు, 1 ఇంచు మాత్రమే దూరం ఉందన్నాడు. మీరు ఆ పదాలు విభజించి చూడండి, కాశీ కాంచీ, మధ్యలో 0 మరియు చి ఉందంటే, ఇంచు తీసేస్తే ఏమే కాశీ కాంచీ ఒకటే అన్నారు స్వాముల వారు. ఎవరికి తోచలేదు అమ్మ ఆ పదం. అంటే 1 ఇంచ్ అంతా అంతే, అంటే మన చేతిలో 1 ఇంచు మనం కొలుస్తూ అంత దూరమే ఉంది అన్నారు. అంటే భక్తుడు నా చేరువలో ఉన్నాడు, నేను భక్తుడు దగ్గరే ఉన్నాను. ఎవరైతే ఏకమైవ భక్తితో ఆత్మాత్మంగా నన్ను ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ దగ్గరే నేను ఉంటానని స్వాముల వారి యొక్క పద విభజన చేసి నిరూపించారన్నమాట. అందుకే భగవంతుడు కాశీ విశ్వనాథుడైన కాంచి కామకోటి పరమాచార్య స్వామి వారైన ఒక్కటే, కాశీ విశాలాక్షైన ఆ యొక్క కామాక్షిదేవైన ఒకటే. ఇది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కామాక్షిదేవికి. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల్లో అట్టి మహాపురుషులైనటువంటి కాంచి కామకోటి పీఠాధిపతుల కామాక్షి స్వరూపమైనటువంటి ఆ మహాస్వామిని మనం జ్ఞాపకం చేసుకుందాం, తరిద్దాం. అయోధ్య, మథురా, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిక. అట్టి మోక్షపురమైన కాంచీపురంలో అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్నాయి. చాలా ఆనందదాయకమైనటువంటిది. ఈ లీలలను ఎంతో ఆసక్తిగా వింటున్న మీలో ఉన్న హృదయారవిందములు ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క పాదార్పణకు ఈ వాక్పుష్పం సమర్పిస్తున్నాను వినయంగా. ఇట్టి మీ ప్రేమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జై జయ శంకర. హర హర శంకర జై జయ శంకర. హర హర శంకర జై జయ శంకర.